చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. వెచ్చటూరులోని ఓ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోఆర్డినేటర్ శంకర్రెడ్డి ప్రసంగాన్ని ఎమ్మెల్యే ఆదిమూలం అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. శంకర్రెడ్డి మాట్లాడుతుండగా ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అడ్డు తగిలారు. శంకర్రెడ్డి కేవలం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాత్రమే, ఇన్ఛార్జ్ కాదన్నారు. ఆయనకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమావేశంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని గుర్తించిన పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే అనుచరులను బలవంతంగా సమావేశ ప్రాంగణం నుంచి బయటకు పంపించి పరిస్థితి చక్కదిద్దారు. పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాతే శంకర్రెడ్డి తన సమావేశాన్ని మండలాల వారీగా నాయకులతో కొనసాగించగలిగారు. ఈ మొత్తం వ్యవహారంపై శంకర్రెడ్డి స్పందించారు. పార్టీ అధిష్టాన నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలి. నేను కూడా అధిష్టానం అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. నా విధిని నేను పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. హైకమాండ్ నిర్ణయాన్ని బహిరంగంగా ధిక్కరించిన ఎమ్మెల్యే అనుచరులపై అధిష్టానం ఎలా చర్యలు తీసుకుంటుంది అనే ఉత్కంఠ నెలకొంది.